నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ మరినెరాపై దాడికి అమెరికా యత్నించినట్టు తెలుస్తుంది. ఆ మరినెరా అనే ఒక కార్గో వెజల్ని ఇటు అమెరికాకు సంబంధించిన బలగాలు ప్రస్తుతానికి సీజ్ చేశాయి. దాదాపు 2 వారాలకు పైగా, ఒక 15 నుంచి 20 రోజులకు పైగా ఆ వెజల్ని చేసి మరి పట్టుకున్నాయి అమెరికాకు సంబంధించిన బలగాలు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ను సీజ్ చేసి అమెరికా దళాలు ప్రస్తుతం అమెరికా సైన్యం అదుపులో ఉన్నట్టు వాళ్ళు వెల్లడించారు. ఇటు రష్యన్ ఆయిల్ ట్యాంకర్ ప్రస్తుతం ఆ నౌకలో అమెరికా లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఇటు నేవీకి సంబంధించిన వాళ్ళు, అలాగే లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వీళ్ళందరూ ఆ ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసి ప్రస్తుతానికి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్ కోసం యుద్ధ నౌకలను కూడా ఇటు రష్యా పంపించినట్టు తెలుస్తుంది. సబ్మెరీన్స్ని కూడా అక్కడికి తీసుకెళ్లారు. సో సబ్మెరీన్స్ కూడా ఇప్పుడు ఆ నౌకని రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. రష్యాకు సంబంధించిన సబ్మెరీన్స్ అక్కడ ఉన్నాయి. ఇటు అమెరికాకు సంబంధించిన నావీకి సంబంధించిన షిప్స్ కూడా అక్కడ ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మనం చూడొచ్చు, కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్లో చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్లో ఉన్న విజువల్లో ఇటు ఆ వెజల్ని వాళ్ళు టార్గెట్ చేస్తూ వెళ్ళారు. ఇటు లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తుంది అమెరికాకు సంబంధించిన మెరైన్ ఆ వెజల్ని చూస్తున్నట్టు దాన్ని హైజాక్ చేయడం, దాన్ని సీజ్ చేయడానికి వెళ్ళినప్పటి విజువల్స్ మనం క్లియర్గా చూడొచ్చు. సో మొత్తం మీద ఇటు అమెరికా రష్యా మధ్య ఏ క్షణమైన యుద్ధం జరగవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లోనే ఇటు రష్యాకి సంబంధించిన సబ్మెరీన్స్, న్యూక్లియర్ పవర్ గల సబ్మెరీన్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఇటు అమెరికన్ నేవీ ఫోర్సెస్ ఉన్నాయి. సో రెండింటి మధ్యలో ఏ క్షణమైన యుద్ధం జరగబోవచ్చని ప్రస్తుతానికైతే హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పి ప్రపంచం అంతా భయపడుతుంది. ఇప్పటికే యుక్రెయిన్తో యుద్ధంపై రష్యాపై సీరియస్గా ఉన్నాడు ట్రంప్. ఇటు వెనుజువెల్లా నుంచి రష్యాకి వెళ్తున్న ఈ ట్యాంకర్, ఇరాన్ నుంచి వెళ్తున్న ట్యాంకర్స్, ఇటు వెనుజువెల్లా మీద అమెరికా అలాగే ట్రంప్ శాంక్షన్స్ని విధించాడు. ఇటు రష్యా మీద శాంక్షన్స్ విధించాడు, అలాగే ఇరాన్ మీద శాంక్షన్స్ విధించాడు. కానీ ఇరాన్ నుంచి కొన్ని వెజల్స్ రష్యాకి వెళ్తున్నాయి, వెనుజువెల్లా నుంచి రష్యాకి వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి అక్కడ రిఫైనరీస్లో రిఫైన్ అయిన తర్వాత రష్యా ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆ ఆయిల్ని అమ్మి ఆ వచ్చిన డబ్బులతోనే యుక్రెయిన్ వార్లో పాల్గొంటుందని ట్రంప్ వాదిస్తున్నాడు. ట్రంప్ కానీ అమెరికా కానీ వాదిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మెరినెరా అనే ఈ వెజల్, దీన్ని వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ అంటారు, VLCC, వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్. ఇది నార్త్ అట్లాంటిక్, మనం మ్యాప్లో చూస్తున్నాం కదా, ఈ నార్త్ అట్లాంటిక్ ఆల్మోస్ట్ ఇంకా ఆ ఏరియాని దాటుకొని ముందుకెళ్తే ఇంకా రష్యన్ భూభాగానికి వెళ్ళబోతుంది. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఒక్కసారి చూడండి, దూరం నుంచి అమెరికాకి సంబంధించిన చాపర్ నుంచి, అలాగే ఇటు నేవీకి సంబంధించిన వెజల్స్ నుంచి, షిప్స్ నుంచి వీళ్ళు వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఆ కనిపించేది అమెరికన్ నేవీకి సంబంధించిన షిప్. ఆ అమెరికన్ నేవీ షిప్ ప్రస్తుతానికి ఈ వెజల్ని సరౌండ్ చేసేసాయి. ఈ వెజల్ చుట్టుపక్కల అవి వచ్చి వార్నింగ్స్ ఇచ్చి కదలకుండా ప్రస్తుతానికి దీన్ని ఆపేశాయి. ఈ షిప్ పైకి కూడా ఆ అమెరికాకి సంబంధించిన సోల్జర్స్, ఆ ఫోర్సెస్ వాళ్ళందరూ కూడా తర్వాత ఆ షిప్లోకి ఎంటర్ అయిపోయారు, ఆ వెజల్లోకి ఎంటర్ అయిపోయి దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఆ షిప్ గురించి ఇప్పుడే చెప్తున్నాను. వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్, వెరీ లార్జ్. ఎంత పెద్దది అని అంటే 20 లక్షల బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ని క్యారీ చేస్తుంది అది ప్రస్తుతానికి. 20 లక్షల బ్యారెల్స్ అని అంటే భారీ అమౌంట్ అని చెప్పొచ్చు. చాలా ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ధర పలుకుతుంది. ఒక్క బ్యారెల్ ధర $42. 20 లక్షల బ్యారెల్స్ సంబంధించిన ఆయిల్ దాంట్లో ఉంది ప్రస్తుతానికి. సో ఈ షాడో ఫ్లీట్ని ఖచ్చితంగా ఇది ఇరాన్ నుంచి, వెనుజువెలా నుంచి తీసుకెళ్తున్నారు. ఇది ఇల్లీగల్ అని అమెరికా అంటుంది. రష్యా మాత్రం మా ప్రాపర్టీని ముట్టుకుంటే, మా ప్రాపర్టీని సీజ్ చేస్తే, అంటే మెరినెరా అనే ఈ షిప్ని రష్యాలో రిజిస్టర్ చేస్తుంది, రష్యన్ ప్రాపర్టీగా భావిస్తారు. సో రష్యన్ గవర్నమెంట్కి సంబంధించింది అంటూ రష్యా వాదిస్తుంది. కానీ అమెరికా ఏమంటుందంటే ఇటు వెనుజువెల్లా దగ్గర అది వచ్చి పార్క్ చేసుకొని అక్కడ ఆయిల్ తీసుకుంది, అక్కడ ఫ్లాగ్ని మార్చుకున్నారు. వీళ్ళు కావాలనే శాంక్షన్స్ ఉన్నా కూడా మా మాట వినకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ ఇటు అమెరికా అలాగే ట్రంప్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు రష్యా ఏం చేస్తుందంటే రానున్న రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ సబ్మెరీన్స్ అక్కడికి పంపించింది. సబ్మెరీన్స్తోని ఏ క్షణమైనా ఆ విజువల్లో కనిపించే రైట్ సైడ్ విజువల్లో కనిపించేది అమెరికన్ నేవీకి సంబంధించినవి.
అలాంటి నావీకి సంబంధించిన షిప్స్ని ఆ సబ్మెరీన్ న్యూక్లియర్ పవర్తోని, సబ్మెరీన్ మిసైల్స్తోని ఏ క్షణమైన దాడి చేయొచ్చు, ఏ క్షణమైన దాడి చేసి బాంబు చేసే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఇటు రష్యా నుంచి క్రెమ్లిన్ కూడా ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేసింది. మీరు ఆ షిప్ని కనుక రిలీజ్ చేయకపోతే ఇటు గ్రీన్లాండ్, ఐస్లాండ్, యూకే ఈ పరిసర ప్రాంతాల్లో బాల్టిక్ సీ అనే ఒక సముద్రం ఉంది. ఆ బాల్టిక్ సీ ద్వారా ఇటు అమెరికా అలాగే నేటోకి సంబంధించిన కమర్షియల్ షిప్స్ ఏవి వచ్చినా వాటన్నిటిపైన దాడి చేస్తాం, వాటన్నిటిని పేల్చేస్తాం, ఖచ్చితంగా దీనికి రివెంజ్ తీసుకుంటాం అంటూ రష్యా కూడా వార్నింగ్ ఇస్తుంది. సో మొత్తం మీద హై టెన్షన్ వాతావరణం. నిన్నటిదాకా ఇటు వెనిజువెలా ప్రెసిడెంట్ని ఆయనని అరెస్ట్ చేశారు, ఆయనని అమెరికాకి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇది ఇల్లీగల్ అంటూ చర్చ జరుగుతున్న సమయంలో ఇటు కిమ్ జాంగ్ కూడా నా ఫ్రెండ్ని విడిచిపెట్టాలన్న సమయంలో ఇటు రష్యా ఇప్పుడు యాక్టివ్గా అమెరికాని ఢీకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ని కూడా రిలీజ్ చేసింది. మరి హై టెన్షన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏం జరగబోతుంది? ఏ క్షణమైనా ఇటు రష్యన్ సబ్మెరీన్స్, ఇటు అమెరికన్ నావీస్ని ఏ క్షణమైనా అటాక్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు, సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ట్రంప్ మీద ఇటు చైనా మండిపడుతుంది, ఇటు కిమ్ జాంగ్ మండిపడుతున్నాడు, ఇటు యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, నాటో మండిపడుతుంది, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మండిపడుతుంది. ఇటు రష్యా అయితే ఇప్పుడు బాల్టిక్ సీ కానీ మిగతా ప్రాంతాల్లో మీ కమర్షియల్ వెజల్స్, మీ కమర్షియల్ షిప్స్ ఏవైతే కనిపిస్తాయో, ఏవైతే వస్తాయో, ఈ షిప్ను వదిలిపెట్టకపోతే మాత్రం వాటన్నిటినీ పేల్చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరగబోతుంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో? వాట్ వుడ్ బి ద నెక్స్ట్ స్టెప్స్? ఇటు అమెరికా కానీ ఇటు రష్యా కానీ ఏం జరగవచ్చు? బహుశా ఇది ఇక తెగింపుకి సంబంధించిన ఒక పదంగా ఇక్కడ ఉపయోగించగలిగితే పూర్తిగా ఇక అమెరికా తెగించేసిందా? మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు వేసేందుకు ట్రంప్ సన్నాహాలు సిద్ధం చేస్తున్నాడా అనే ఒక క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. ఎందుకంటే కనుక సబ్మెరైన్స్ ఇప్పుడు రంగంలోకి దిగుతున్నాయి. ఈ వెషల్ని కాపాడేందుకు రష్యా తన సబ్మెరైన్స్ ని రంగంలోకి దించుతోందంటే కనుక అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఇది ఎస్కలేట్ అయితే కనుక యుఎస్ వర్సెస్ రష్యా ఇక రెండు ముఖాముఖిగా తలపడ్డం మాత్రమే మిగిలిపోతుంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ వెషల్ని కాపాడేందుకు రష్యా రంగంలోకి దిగింది అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. బట్ ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అని చెప్పి, ఎందుకంటే గ్లోబల్ సినారియో గురించి మాట్లాడుకునే సందర్భంలో అఫీషియల్గా ఏ స్టేట్మెంట్ ఉండదు. మరి ముఖ్యంగా యుద్ధం లాంటి పరిస్థితుల్లో తలెత్తినప్పుడు ఇక్కడ అమెరికా వాదన ఏంటి? శాంక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి మీరు అన్నట్టుగా ఆ వెషల్కి రష్యాకు సంబంధించి రష్యా జెండాతో నడిపించడం జరుగుతుంది శాంక్షన్స్ నుంచి తప్పించుకోవడానికి చెప్పి. అట్ ద సేమ్ టైం యుఎస్ వాదన ఏంటి? ఇది యుఎస్ వాదన అంటే ఆ వెషల్కి సంబంధించి కాదు అది మాదే, దానికి కరెక్ట్గానే ఉంది, ఇది ఇంటర్నేషనల్ లాస్కి సంబంధించి కట్టుబడి మూవ్ ఆన్ అవుతుంది అనేది వినిపిస్తున్నమాట. ఈవెన్ సబ్మెరైన్స్కి సంబంధించి రష్యా చెప్తున్న స్టేట్మెంట్. సో రెండు రకాల వైపు అంటే రెండు వైపుల నుంచి స్టేట్మెంట్ మనం చూసిన తర్వాత ఇది ఎందుకో నెక్స్ట్ మీరు అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ గా చెప్పుకున్న పెద్ద అతిశక్తి లేదని చెప్పుకోవాలి. సో దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఇందాక నేను దీని గురించి కాస్త చూస్తున్నప్పుడు కళ్యాణ్, మెరినెరా అనే ఒక వాణిజ్య చమురు నౌక ఇది. సో ఇది అమెరికా బలగాలు ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో సీజ్ చేయడం జరిగింది. అయితే ఇది బెల్లావన్, మీరు అన్నట్టుగా బెల్లావన్ అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. వెనిజులాపై అమెరికా ఆంక్షలను తప్పించుకోవడానికి ఇటీవల దీని పేరుని మెరినెరా అని మార్చారని చెప్పి రష్యా జెండాతో రిజిస్టర్ చేశారనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. దీన్ని అమెరికా మరి ముఖ్యంగా యుఎస్సిజిసి మున్రో అని చెప్పి దీన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. దీన్ని కాపాడడానికి రష్యా తన సబ్మెరైన్స్ ని పంపించింది, తన యుద్ధ నౌకర్ని రంగంలోకి దించిందనే వినిపిస్తున్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని న్యూస్ అవుట్లెట్స్ ఓన్లీ సబ్మెరైన్ మాత్రమే రంగంలోకి దిగిందని చెప్తున్నారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇంకొన్ని న్యూస్ అవుట్లెట్స్ ఇటు సబ్మెరైన్తో పాటు వార్షిప్స్ కూడా రంగంలోకి దిగాయి అనేది కూడా వినిపిస్తున్నమాట. ఇది రష్యాకు సంబంధించి ప్రెస్టీజియస్ ఇష్యూ కింద కనుక ఇది తలుచుకుంటే అనుకుంటే బహుశా మీరంటగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ వార్కి దారితీసే అవకాశం ఉందండి, ఎటువంటి అతిశక్తి లేదు. అయితే దీన్ని రక్షించడానికి ఒకటే మాట అంటుంది రష్యా, ఇది అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఉందంటూ కూడా రష్యా వాదిస్తోంది. అయితే మీరు అన్నట్టుగా వెనిజులా ఘటన తర్వాత బహుశా ఈ మాట ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే పుతిన్ అనే వ్యక్తి ఎక్కడా వినటలేదు. అందరి లెక్క వేరు, పుతిన్ లెక్క వేరు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన ఆ ప్రాంత ప్రతినిధులతో కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన కీలక నేతలు అక్కడికి చేరుకున్నప్పుడు ట్రంప్ ఇచ్చిన మర్యాదను ప్రపంచం చూస్తుంది.
యుక్రెయిన్ విషయంలో యుక్రెయిన్ అధ్యక్షుడు అక్కడికి చేరుకున్నప్పుడు ప్రపంచం మొత్తం ఆ మర్యాదను చూస్తుంది. కానీ పుతిన్ వచ్చినప్పుడు మాత్రం, పుతిన్ కావచ్చు జిన్పింగ్ కావచ్చు, వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు మాత్రం ఆ వ్యవహార శైలి పూర్తిగా భిన్నంగా ఉంది, విభిన్నంగా ఉందనే చెప్పుకోవాలి. సో అటువంటిది పుతిన్ ఎక్కడా లొంగటం లేదు. వెనిజులాని తన చేతుల్లోకి తీసుకోవడం కారణంగా చైనా కాస్త చెక్ పెట్టింది అనే చర్చ జరుగుతోంది. సో చైనా కూడా అక్కడ సిద్ధంగా ఉంది, తైవాన్ తన చేతుల్లోకి తీసేసుకునే ప్రయత్నం చేస్తోందని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఎక్కడ మనం పూర్తిగా దాన్ని కన్ఫర్మ్ చేయలేం. అఫీషియల్ సోర్సెస్కి ఎక్కడ మనకి వినిపిస్తున్న మాట లేదు. బట్ ఆ ప్రయత్నాలు ఉంది, అటువంటి చర్చ అనేది వినిపిస్తూ ఉంది. సో ఒకవేళ అక్కడ తైవాన్ విషయంలో అమెరికా కనుక కలుగజేసుకుంటే, తైవాన్ విషయంలో వచ్చినప్పుడు చైనా వర్సెస్ అమెరికా అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ రష్యా గురించి వచ్చినప్పుడు, రష్యా ఇదే అదునుగా తీసుకొని యుక్రెయిన్ మీద దాడికి పాల్పడి యుక్రెయిన్ని చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ వినిపించే మాట ఏంటంటే, ఇటు అమెరికాకి రష్యాకి మధ్య అంతర్లీనంగా ఎక్కడో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. అందుకే రష్యా ఎక్కడా కూడా ఇంత జరుగుతున్నా నేరుగా రంగంలోకి దిగటం లేదు. అట్ ద సేమ్ టైం యుక్రెయిన్ మీద రష్యా తన ఆధిపత్యం చూపిస్తున్నప్పటికీ ట్రంప్ రష్యాకి మద్దతుగా మాట్లాడుతున్నాడు తప్ప యుక్రెయిన్కి మద్దతుగాను లేకపోతే యూరోప్కి మద్దతుగాను ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదనే మాట వినిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో కాదు కూడదని చెప్పి రష్యా అనేది నేరుగా తన ప్రతాపం చూపించే ప్రయత్నం చేస్తే కనుక ఈ ప్రాంతం పూర్తిగా తన ఆధీనంలో ఉంటుందని చెప్పి ట్రంప్ భావిస్తే, అది మీరు అన్నట్టుగా రష్యా వర్సెస్ అమెరికాగా మారే అవకాశం కనిపిస్తుండలో అతిశయోక్తి లేదు. బట్ అంతవరకు ప్రస్తుతం వచ్చే సందర్భాలు అంత వేగంగా కనిపించట్లేదు. మీరు అన్నట్టుగా ఆ పరిస్థితి ఎప్పుడు దగ్గర పడచ్చంటే గ్రీన్లాండ్కి సంబంధించి. సో గ్రీన్లాండ్ని పట్టుబడుతోంది అమెరికా, అందుకేనా అనే మాటకు బలం చేకూరుతోంది ఈరోజు ఘటన. గ్రీన్లాండ్ కనుక కరెక్ట్గా పట్టుకుంటే గ్రీన్లాండ్ నుంచి ఇటు రష్యా మీద మీరు ఒక్కసారి లైన్లో ఉండండి. లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఇన్ ఏ ప్రీ-డాన్ ఆక్షన్ the US Department of War in coordination with the Department of Homeland Security apprehended a stateless sanctioned dark fleet motor tank Sophia in the Caribbean Sea. This is the second vessel captured today బై అమెరికన్ ఫోర్సెస్. సో మొత్తం మీద లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ప్రస్తుతానికి అమెరికన్ ఫోర్సెస్ మరొక వెజల్ని, ఇటు సోఫియా అనే రష్యాకు సంబంధించిన మరొక చమురు నౌకని, మరొకరు చమురు నౌకని కూడా ఇటు సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అమెరికా ఇప్పటిదాకా శాంక్షన్స్ మాత్రమే విధించింది, కానీ ఇప్పుడు యాక్షన్లోకి దిగింది. ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో శాంక్షన్స్ని, ఎవరైతే పేపర్లెస్ వర్క్ ఇప్పటిదాకా స్టేట్మెంట్స్ ఇచ్చింది, కానీ ఇప్పుడైతే యాక్షన్లోకి దిగి ఎక్కడైతే నౌకలు ఉన్నాయో, ఇప్పుడు మనం చూసిన ఈ మరినెరా అనే నౌకని కూడా ఒక 3 వారాలు చేసిన తరువాత దీన్ని పట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సోఫియా అనే ఇంకొక నౌకను కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి అసలు ఈ నౌకలన్నిటి పట్టుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి, వెనకాల బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ లైన్లోనే ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్, లేటెస్ట్ ఇప్పటికిప్పుడు మరొక నౌక సోఫియా అనే మరొక నౌకను కూడా పట్టుకున్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎలా చూడాలి ఇప్పుడు వన్ ఆఫ్టర్ అనదర్? మరి రానున్న రోజుల్లో ఇంకా కొన్ని ఇలాంటి జరిగే అవకాశం ఉందా? ఇటు రష్యా కూడా వార్న్ చేస్తుంది, సబ్మెరీన్స్ రెడీగా ఉన్నాయి, బాల్టిక్ సీలో కానీ లేకపోతే మిగతా ప్లేసెస్లో మీ వెసల్స్ కనిపించినా కూడా వాటన్నిటినీ కూడా మేము ధ్వంసం చేస్తాం, వాటన్నిటిని స్ట్రైక్ చేస్తా, వాటన్నిటి మీద న్యూక్లియర్ పవర్ని యూజ్ చేస్తా, సబ్మెరీన్స్ని యూజ్ చేస్తా అంటూ ఇటు రష్యా కూడా అల్టిమేటంని జారీ చేస్తుంది. ఎలా చూడాలి, ఏం జరగబోతుంది నెక్స్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఇది ఒక టెన్స్ సిచ్యువేషన్ అనేది చెప్పుకోవాలి. బహుశా నేటో అనేది ఇక్కడ కుప్పకూలిపోతుందా అనే మాట కూడా ఇక్కడ వినిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. కారణం ఏంటంటే కొద్దిసేపటి కింద మనం మాట్లాడుకున్నట్టుగా ట్రంప్ అంత వేగంగా అయితే రష్యా మీద డైరెక్ట్గా అటాక్కి వెళ్ళడు. ఇది ఘంటాపదంగా రాసి పెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ప్రస్తుతం ట్రంప్కి మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో రష్యా మీద పూర్తిగా నిఘా విషయంలో ఎక్కడ అంత స్పష్టం లేదు. అందుకే గ్రీన్లాండ్ మీద వాళ్ళు పట్టుబడుతున్నారు. గ్రీన్లాండ్ సొంతం చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక స్థావరం ఉంది, వైమానిక స్థావరం కావచ్చు, లేకపోతే అక్కడ స్థావరాలు ఉన్నాయి గ్రీన్లాండ్ మీద. బట్ పూర్తిగా దాని ఆధారంలోకి తీసుకుంటే రష్యా మీద పూర్తి స్థాయిలో నిఘా అనేది పెట్టచ్చు. అప్పుడు పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి, లేకపోతే వాళ్ళ ఆపరేషన్స్ని, వాళ్ళ సెక్యూరిటీ ఆపరేషన్స్ని నిఘా వేయడానికి వాళ్ళకి అవకాశం ఉంటుందనేది ఇటు అమెరికా భావిస్తోంది. కాబట్టి ఇప్పటికిప్పుడు నేరుగా రష్యా మీద దాడికి వెళ్ళకపోవచ్చు, కానీ రష్యాని బెదిరించే అవకాశం ఉంటుందన్నలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే వెనిజులా అధ్యక్షుడు మదురోని అదుపులోకి తీసుకోవడం వెనకాల కారణం అదే. ఇటు కొలంబియాకి సంబంధించి కొలంబియా విషయంలో కూడా కొలంబియా అధ్యక్షుడికి సంబంధించి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, భయపెట్టడం విషయంలో ఆంతర్యం అదే. ఎందుకంటే ఇటు భయపెట్టి వాటిని గుప్పెట్లో తీసుకొని వాళ్ళ చేతి అక్కడున్న మరి ముఖ్యంగా ఖనిజ సంపదను దోచుకోవడం విషయంలో కావచ్చు, లేకపోతే ఖనిజ సంపదను దోచుకోవడమే నిర్మోహమాటంగా చెప్పాలంటే వాటిని దోచుకొని తన దేశంలో తన కంపెనీలకు
అప్పచెప్పడమో కట్టబెట్టడమో ఇటువంటి విషయం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇలా కనుక జరిగితే ఒకవేళ వీళ్ళందరూ తిరగబడతారంటే యాజ్ ఆఫ్ నౌ అటువంటి సినారియో లేదు. ఒక్కసారి లైన్ లో ఉండండి. లేటెస్ట్ సోఫియా వెజల్ కి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ వచ్చాయి మా దగ్గర. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తుంది, మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది సోఫియా వెజల్ లేటెస్ట్ ఆయిల్ ట్యాంకర్. దీన్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికన్ ఫోర్సెస్, అమెరికన్ నావీ, హోమ్లాండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి ఈ సోఫియా వెజల్ ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు, మనం ఫ్లై చేస్తుంది అక్కడ అమెరికన్ హెలికాప్టర్స్ ఆ వెజల్ చుట్టూ ఫ్లై చేస్తున్నాయి. ఫ్లై చేస్తూ ఆ వెజల్ పైన దిగి మొత్తానికైతే దాన్ని కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా ఒక హెవీ క్రూడ్ క్యారియర్, ఇది కూడా హెవీ క్రూడ్ క్యారియర్ వెజల్. దీంట్లో కూడా నాకు తెలిసి అట్లీస్ట్ 1 or 2 million barrels ఆఫ్ ఆయిల్ ఉంది ప్రస్తుతానికి. సో ఇటు రష్యాకి సంబంధించిన వెజల్స్ ని టార్గెట్ చేస్తున్నారు, ఇటు ఇరాన్ నుంచి, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు ఇరాన్ నుంచి కానీ వెనిజువేలా నుంచి ఆల్రెడీ 2 వారాల క్రితం 3 వారాల క్రితం బయలుదేరిన వెజల్స్ ని చేస్ చేసి మరి అమెరికా ప్రస్తుతానికి పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. శాంక్షన్స్ ఇప్పటిదాకా చెప్పడమే కానీ ఇప్పుడు యాక్షన్లోకి దిగింది. మరి నెక్స్ట్ లెవెల్ ఇటు కిమ్ జాంగ్ అమెరికా ట్రంప్ని అల్టిమేటం డిక్లేర్ చేశారు, న్యూక్లియర్ వార్కి రెడీగా ఉండు అంటూ 3వ ప్రపంచ యుద్ధానికి. ఇప్పుడు ట్రంప్ కూడా సబ్మెరీన్స్, ఇటు పుతిన్ కూడా సబ్మెరీన్స్ అని రెడీగా ఉన్నాయి బాల్టిక్ సీలో, అలాగే బాల్టిక్ సీ, దాంతోపాటు ఇటు ఐస్లాండ్ అండ్ యూకే ఈ గ్యాప్స్లో ఏవైతే కమర్షియల్ వెహికల్స్, మీ కమర్షియల్ వెజల్స్ ఏవైతే మీవి తిరగబోతున్నాయో వాటన్నిటిని కూడా నేను టార్గెట్ చేస్తానంటూ ఇటు పుతిన్ కూడా ఒక అల్టిమేటం ఇస్తున్నాడు. రష్యా నుంచి అల్టిమేటం వస్తుంది, చైనా నుంచి అల్టిమేటం వస్తుంది, ఇటు నార్త్ కొరియా నుంచి అల్టిమేటం వస్తుంది. సో మొత్తం మీద ట్రంప్కి ఎగెనెస్ట్గా ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా డిసాటిస్ఫైడ్గా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ యూరోపియన్ కంట్రీస్, ఇటు నాటోని అడ్డు పెట్టుకొని అమెరికా యూరోపియన్ కంట్రీస్ని ఒక ఆట ఆడిస్తుంది. అలాంటి యూరోపియన్ కంట్రీస్ ప్రస్తుతానికి ఏ స్టేట్ అంటే ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాయి, న్యూట్రల్గా ఉంటాయా, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ యుఎన్ కౌన్సిల్లో ట్రంప్ చేసిన ఈ పని ఏదైతే వెనిజువేలాకు సంబంధించిన ప్రెసిడెంట్ నికోలస్ మదురోని అరెస్ట్ చేశారో దాన్ని వాళ్ళు కూడా ఖండించారు. అంటే యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఖండించినట్టు యూరోపియన్ స్టాండ్ ఎలా ఉండబోతుంది దాని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. నా కొలీగ్ యుఎస్ లేటెస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. యుఎస్ యూరోపియన్ కమాండ్ దానికి సంబంధించి ఒక ట్వీట్ వచ్చింది. సెక్రటరీ ఆఫ్ యుఎస్ ఈయన హోమ్లాండ్ సెక్రటరీ. సో the blockade of sanctioned and illicit Venezuelan oil remains in full effect anywhere in the world. సో వెనిజువేలా నుంచి ఆయిల్ ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఒక్క చుక్క ఆయిల్ని కూడా వదిలిపెట్టేదే లేదు. వాటన్నిటి మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బ్లాకేడ్ చేస్తాం ప్రపంచంలో ఎక్కడున్నా కూడా, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అంటూ ఒక అఫీషియల్ ట్వీట్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇటు యుఎస్ యూరోపియన్ కమాండ్కి సంబంధించి ఒక ట్వీట్ ఉంది. ద జస్టిస్ డిపార్ట్మెంట్ in coordination with the Department of War today announced the seizure of MV Bella 1 for violations of US sanctions. The vessel was seized in the North Atlantic pursuant to a warrant issued by the US federal court after being tracked by the US forces. So మొత్తం మీద ఆఫ్టర్ బీన్ ట్రాక్డ్ బై ద యుఎస్ ఫోర్సెస్ అంటున్నారు. సో ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా వెనిజువేలాకు సంబంధించిన ఆయిల్ మొత్తాన్ని మేము సీజ్ చేస్తాం. శాంక్షన్స్ ఇచ్చిన ప్రతి దేశానికి సంబంధించిన ఆయిల్ని ఎవరు కొనుగోలు చేసినా, ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేసినా దాన్ని సీజ్ చేస్తాం, దాన్ని బ్లాక్ చేస్తామని ఇటు అమెరికన్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఒక అఫీషియల్ స్టేట్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇటు అమెరికా మాత్రం ఈ వెజల్ని బెల్లా 1 అంటూ అమెరికా చెప్తుంది, కానీ దీన్ని మెరినారా అంటూ రష్యా చెప్తుంది. ఇది రష్యాలో రిజిస్టర్ చేసిన వెజల్ అంటూ ఇటు రష్యా చెప్తుంది, ఇది రష్యన్ షిప్ అంటూ అది చెప్తుంది. యుఎస్ ట్రూప్స్ హ్యావ్ సీజ్డ్ ద ట్యాంకర్ బెల్లా 1 నియర్ ఐస్లాండ్ పరిసర ప్రాంతాల్లో సీజ్ చేసినట్టు తెలుస్తుంది. ద రష్యన్ నావీ వాజ్ అనేబుల్ టు అరైవ్ ఆన్ టైమ్. టైంకి రష్యన్ నావీ రాగలేకపోయింది, కానీ ప్రస్తుతానికి సబ్మెరీన్స్ని పంపించింది, న్యూక్లియర్ సబ్మెరీన్స్ని పంపించింది. అమెరికన్స్ హ్యావ్ నౌ డైరెక్ట్లీ సీజ్డ్ రష్యన్ మెరిటైమ్ అసెట్ అంటూ ఇటు రష్యా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇటు అమెరికన్స్ మా ఆస్తి, మా అసెట్, మా ప్రాపర్టీని దొంగతనం చేశారు, మా ప్రాపర్టీని సీజ్ చేశారు అంటూ రష్యా చెప్తుంది. దొంగతనం, ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ థెఫ్ట్
రష్యా అయితే ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ థెఫ్ట్ అంటూ రష్యా చెప్తుంది, దొంగతనం అంటుంది. ఇటు అమెరికా దొంగతనం చేసిందని చెప్పి రష్యా చెప్తుంది. సో ఇటు అమెరికాకు సంబంధించినవి, నేటోకి సంబంధించినవి, అలాగే యూరోపియన్ కంట్రీస్కి సంబంధించిన వెజల్స్ అన్నిటిని టార్గెట్ చేస్తాను ఒక అల్టిమేటం కూడా ఇటు రష్యా అంటే పుతిన్ ఇస్తున్నాడు. సో ఇటు పుతిన్ ఒక అల్టిమేటం ఇచ్చాడు, మరి ట్రంప్ ఏం డెసిషన్ తీసుకోబోతున్నాడు? ఇటు అఫీషియల్ స్టేట్మెంట్స్ ఒక్కసారి అమెరికన్ అఫీషియల్స్కి సంబంధించి, ఇటు అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, అలాగే అమెరికన్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికన్ నేవీ, వీళ్ళంతా ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఆయిల్ చుక్క, ప్రతి ఆయిల్ చుక్కని మేము వెనక్కి తీసుకొస్తాం అని చెప్పి ఇటు అమెరికన్ ఆఫీషియల్స్ అయితే చెప్పుకొస్తున్నారు. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ లైన్లోనే ఉన్నారు. సచిన్, ఇటు అమెరికా ఆఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తుంది ప్రపంచంలో ఏ మూలనైనా ఒక్క చుక్క ఆయిల్ ఉన్నా కూడా దాన్ని రిట్రీవ్ చేస్తాం, దాన్ని సీజ్ చేస్తాం, ఆ వెజల్స్ అన్నిటిని కూడా బ్లాక్ చేస్తాం. 3 వారాలు ఇటు మెరీనారాని చేసి మరీ పట్టుకున్నారు. ఇటు సోఫియా అనే ఇంకొక వెజల్ని, ఇంకొక షిప్ని దాన్ని కూడా క్యాచ్ చేశారు. ఇటు మెరీనారా మనం చూస్తే కనుక 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది దాంట్లో. అలాగే ఇటు సోఫియాలో కూడా ఆల్మోస్ట్ 2 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్. ఒక్క బ్యారెల్ ఆయిల్ ప్రస్తుతానికి $42 మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్లో $42 ప్రస్తుతానికి కొనుగోలు అవుతుంది. అలాంటిది 2 మిలియన్ అంటే 20 లక్షల బ్యారెల్స్, అవి 20 లక్షల బ్యారెల్స్. సో 20 లక్షలు ఈ వెజల్లో, సోఫియాలో ఒక 20 లక్షలు, మొత్తం మీద 40 లక్షల బ్యారెల్స్. 40 లక్షలు ఇంటూ $42, 40 lakhs ఇంటూ 4, దట్ ఈస్ లైక్ 1.6 అంటే $16 కోట్లు, 16 crore dollars వాల్యూ చేసే ఆయిల్ అది. సో దాన్ని మేము రిట్రీవ్ చేసుకొని ఇటు ట్రంప్ ఏమంటున్నాడంటే వెనిజువెల్లాలో ఆయిల్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము బిల్డ్ చేస్తాం. ఇది దొంగతనం చేసి శాంక్షన్స్ ఉన్నా కూడా దొంగదారిన తీసుకెళ్తున్న ఆయిల్, వెనిజువెల్లాకి సంబంధించిన ఆయిల్. దీన్ని మేము రిట్రీవ్ చేస్తాము. వెనిజువెల్లాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ని, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటిని మేము డెవలప్ చేస్తాము. వీటన్నిటికీ ఇది వాడతాము, ఎందుకంటే ఇది దొంగ ఆయిల్ అని ట్రంప్ అమెరికా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి సచిన్? 16 లక్షల డాలర్లు, $16 lakh వర్త్ ఆయిల్. ఎస్ సచిన్, ఇక్కడ ట్రంప్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో అడుగులు చాలా వడివడిగా వేస్తున్నాడనే వినిపిస్తున్నమాట. ఇంకో పక్కన తన మిలిటరీ కూడా సిద్ధమవుతోంది. ఇటు ఇరాన్ మీద దాడి చేసేందుకు సిద్ధం కాబోతుంది. యాజ్ ఆఫ్ లో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. వి కాంట్ కమ్ ఫర్ ద కంక్లూషన్ రైట్ ఎట్ ద మూమెంట్ కింద మాట్లాడుకుంటే కనుక. బట్ మీరు మాట్లాడినట్టుగా ఇటు కేవలం వెనిజులాకి మాత్రమే పరిమితం కాలేదు. వెనిజులాకి సంబంధించి ఏమంటాడు, ఇప్పుడు వెనిజులాలో అక్కడ ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వమో లేకపోతే మధుర దిగిపోయిన తర్వాత ఇంకొక ప్రభుత్వమే ఏర్పడింది. సో ఏర్పడిన తర్వాత అక్కడ వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చాడు, మీరు కనుక నా మాట వినకపోతే ఇంతకన్నా దారుణం ఉంటే పరిస్థితులు అని చెప్పి. సో ఆ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం దాన్ని ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇంకా పూర్తిగా ఆధీనంలోకి రాలేదు. ఈ క్రమంలోనే కేవలం వెనిజులాకి ఏం చేస్తాం, వెనిజులాకి ఐ థింక్ ఆ పక్కన ఉన్న క్యూబా కావచ్చు, మిగిలిన దేశాలకు కూడా ఒకటే అంటున్నాడు, నేను పెద్ద వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. కొలంబియాకి సంబంధించి కావచ్చు, మిగిలిన దేశాల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటి మీద ఆధారపడి బతుకుతున్న దేశాలు అవి, కాబట్టి ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ముందుగా ఏం చేస్తున్నాడంటే వెనిజులాకి ఉన్న ఆధారభూతమైన ఈ చమురు నిక్షేపాలు కావచ్చు, లేకపోతే చమురు వాణిజ్యం కావచ్చు, వీటిని ముందుగా కట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. వన్స్ ఇది కట్ అయిన తర్వాత మిగిలిన ఖనిజ సంపద గురించి ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటే అమెరికా డిపెండ్ అవుతుంది చైనాకు సంబంధించి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో, మరి ముఖ్యంగా థాయిలాండ్ బేస్డ్గా. సో ఒకవేళ చైనా కనుక థాయిలాండ్ని గ్రిప్లోకి తీసేసుకుంటే తనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడ్డాడు. గ్రీన్లాండ్లో ఖనిజ సంపద వాటికి సంబంధించి అంటే ఐ థింక్ చిప్స్ అనుకుంటా, చిప్స్ కావచ్చు, మిగిలిన వాటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవి గ్రీన్లాండ్లో ఖనిజ సంపద పుష్కలంగా ఉంది అనేది వినిపిస్తున్నమాట. సో ఇలా రకరకాల ఈ సాధ్యాలని ప్రస్తుతం ఎస్టిమేషన్ వేయడం జరుగుతోంది. దాంతోపాటు తన మిలిటరీని కూడా సిద్ధం చేస్తున్నాడు. ఒకవేళ ఎందుకంటే ఇక్కడ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్, ట్రంప్ వచ్చి జనవరి 21కి బహుశా 2021కి ఒక ఏడాది పూర్తవుతుంది. కాబట్టి తనకు మిగిలిన టెన్యూర్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడ ఏదైతే ఉందో కంక్లూషన్ చేసి పారేయాలనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నాడు అనేది వినిపిస్తున్నమాట. సచిన్, ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ అవుట్ ఏంటంటే 3 weeks చేసిన తర్వాత ఇటు మెరీనారాని సీజ్ చేశారు, అలాగే ఇటు సోఫియాని కూడా సీజ్ చేయడానికి కూడా ఒక 1-2 weeks చేసేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక 3 వారాల కిందనే వెనిజువెల్లా పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళే వెజల్స్ వెనిజువెల్లాలో ఆగే ప్రయత్నం చేసింది మెరీనారా.
కానీ బట్ స్టిల్ అక్కడ నుంచి ఆయిల్ తీసుకొచ్చింది కాదు, ఇది ఇరాన్ నుంచి వస్తున్న ఆయిల్ అంటూ ఇటు రష్యా చెప్తుంది. సో 3 వారాల కిందనే ఇదంతా ప్లాన్ చేశాడు ట్రంప్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇటు వెనిజువెలన్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయకముందే, తనని అక్కడి నుంచి తీసుకెళ్ళక ముందే ఈ ఆంక్షలన్నీ వీటన్నిటిని ఇటు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఇటు నేవీ, వీళ్ళందరికీ ఎయిర్ ఫోర్స్, వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారా? ఇదంతా ముందు నుంచే జరుగుతున్న ప్లానింగ్ లాగా అనిపిస్తుంది కొద్దిగా. వాట్ యూ థింక్? సో ఇక్కడికి మాట్లాడుకుంటే వడ్డించేవాడు మనవాడైతే ఏ మూళ్ళు ఉంటే ఏంటని చెప్పి ఒక సామెత మన దగ్గర ఉంటుంది. దాంతోపాటు రాజు తలుచుకుంటే దెబ్బలకే కొదవ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. అలా ఉంది ప్రస్తుతం అమెరికా పరిస్థితి. ఎందుకంటే కొట్టాలి అనుకుంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం అధికారంలో అఫ్కోర్స్ నువ్వు నమ్మకపోవచ్చు, నువ్వు ధృవీకరించకపోవచ్చు, కానీ అక్కడ ఆల్రెడీ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తిని అలా తీసుకువెళ్ళడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం కరెక్ట్ కాదు. ఐక్యరాజ్య సమితి ఖండించింది. సో బట్ ఆ తర్వాత ట్రంప్ కూడా నేను దేకేదలేదంటే వదిలిపెట్టేశాడని చెప్పుకోవాలి మన వాడుక భాషలో మాట్లాడానంటే. సో ఇక అక్కడి నుంచి నేను గుర్తించట్లేదు, నేను ఏది చెప్తే అదే న్యాయం, నేను ఏది చెప్తే అదే చట్టం అనేలా ఉంది ప్రస్తుతం అమెరికా వ్యవహారం. సో అలాంటప్పుడు అటు నుంచి వెళ్తోంది. ఒకవేళ తనకి ఇంకా బెస్ట్గా చెప్పాలంటే డెన్మార్క్ విషయంలో కళ్యాణ్, డెన్మార్క్ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ ఎంత మిత్ర దేశం ఇటు అమెరికాకి, అలాంటి డెన్మార్క్ని విడిచిపెట్టట్లేదు కదా. మీరు కనుక నా మాట వినకపోయి నాకు గ్రీన్లాండ్ ఇవ్వకపోతే నేను మిమ్మల్ని విడిచిపెట్టుకుంటున్నాడు. సో యూరోప్లో అక్కడే ఆ విషయంలోనే కదా, ఇటు నాటో విషయంలో కూడా కొంపలో మంట అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. నాటోకి సంబంధించి ఇవి దాంట్లో భాగస్వామ్య దేశాలు. ఆసక్తికర అంశం ఏంటంటే నేటోలో కూడా ఇప్పుడు నేటో ఎందుకు భయపడుతోంది? దీనికి కంట్రిబ్యూషన్, మేజర్ కంట్రిబ్యూషన్ 17% కంట్రిబ్యూషన్ అమెరికా నుంచి ఉంది నేటోలో. కాబట్టి ఇప్పుడు అమెరికా కనుక డెన్మార్క్ మీద దాడి చేస్తే నేటో ఏం చేస్తుంది? కామ్గా కూర్చుంటే అవ్వదు. ఎందుకంటే ఒక దేశం మీద దాడి చేస్తే వాళ్ళకున్న చార్టర్ ప్రకారం వెంటనే దాడి చేయాలి. బట్ అమెరికా దాడి చేయడానికి ఒప్పుకోనివ్వదు, ఎందుకంటే 17% ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక నేటో కూటమికి బీటలు బారే క్షణం దగ్గరలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బట్ ట్రంప్ అనేది ఆచితూచి వ్యవహరిస్తున్న సందర్భం ఇప్పుడు. ఎందుకే నేటోని అంతవరకు బహుశా గ్రీన్లాండ్ని ఒక వెళ్ళకపోతే మనకి డెన్మార్క్ని బెదిరించి గ్రీన్లాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు ఏదో ఒకలాగా. దాడి వరకు వెళ్ళకపోవచ్చు. ఒకవేళ అది కాకపోతే దీనికి ఆల్టర్నేటివ్గా ప్లాన్ చేసి ఫస్ట్ గ్రీన్లాండ్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఆ తర్వాత నేటో కూటమిని అడ్డు పెట్టుకొని పూర్తిగా వీళ్ళని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తాడు. లాటిన్ అమెరికాను పూర్తిగా ఒక్కసారి లైన్ లో ఉండండి. ఇటు మెరీనేరాకి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ మనం చూడొచ్చు. రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తుంది. యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎలా అయితే ఆ షిప్ ని సీజ్ చేశాయో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇప్పుడు ఆర్టీవీలో కనిపిస్తున్నాయి మీకు. ఆ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చూడండి, ఒక్కొక్కరుగా మొత్తానికైతే ఆ ల్యాడర్, ఆ నిచ్చెన వెక్కి పైకి వెళ్ళారు. గ్రూప్ ఆఫ్ ఆర్మీ చూడొచ్చు. ఇనిషియల్గా ఒక అపాచీ హెలికాప్టర్ వచ్చింది. ఆ వెజల్ పైకి వెళ్ళిన తర్వాత ఆ హెలికాప్టర్ నుంచి అమెరికన్ సోల్జర్స్ దానిపైకి దిగారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ హెలికాప్టర్ అక్కడ ఆగి ఉంది చూడండి. ఆ షిప్ పైన ఆగిన తర్వాత ఒక్కొక్కరుగా ఆ సోల్జర్స్ని కిందికి దించే ప్రయత్నం చేస్తుంది. కిందికి దించిన తర్వాత వాళ్ళందరూ కూడా వెపన్స్ని, హైలీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ని క్యారీ చేస్తున్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు. అక్కడి నుంచి ఆ షిప్ ఎగ్జాక్ట్గా ఆ షిప్ మీద ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఆ సోల్జర్స్ని కిందికి దించే ప్రయత్నం, ఆ రోప్స్ కిందికి వేశారు. ప్రస్తుతానికి ఆ రోప్స్ నుంచి ఒక్కొక్కరుగా మనం చూడొచ్చు. ఆ విజువల్స్లో కనిపిస్తున్నారు చాలా క్లియర్గా. ఒక్కొక్కరుగా ఆ సోల్జర్స్ని కిందికి దించారు. వాళ్ళ దగ్గర సొఫిస్టికేటెడ్ హై ఎండ్ టెక్నాలజీకి రిలేటెడ్ వెపన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు పొజిషన్స్ తీసుకుంటున్నారు. ఆర్మీ వాళ్ళందరూ హైలీ ట్రైన్డ్ ఉంటారు. ఈ నేవీలో పనిచేసే వాళ్ళు, ఎస్పెషలీ అమెరికన్ నేవీలో పనిచేసే వాళ్ళకి చాలా ట్రైనింగ్ చేసి ఉంటారు. వాళ్ళంతా మెరైన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్స్ ఉంటాయి ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి, ఇలాంటి ఆపరేషన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. సో మొత్తం మీద ఒక్కొక్కరుగా దిగుతున్నారు, డిఫరెంట్ పొజిషన్స్కి వెళ్తున్నారు, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా డక్ చేస్తున్నారు. డక్ చేయడం అంటే కింద కూర్చొని వాళ్ళ పొజిషన్స్ని తీసుకొని ఎలా మూవ్ అవ్వాలి నెక్స్ట్. ఎట్ ద సేమ్ టైం అక్కడ క్యాప్టెన్ ఉండే క్యాబినే ఇంపార్టెంట్ క్యాబిన్. ఇప్పుడు విజువల్స్లో కనిపిస్తున్న ఈ ఫ్లోర్లోనే క్యాప్టెన్ ఉంటాడు. ఇక్కడికి చేరుకున్నారు సోల్జర్స్. ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ క్యాప్టెన్కి సంబంధించిన ఆ క్యాప్టెన్ క్యాబిన్ కంటూ లాక్ ఉంటుంది. అది చాలా హైలీ సొఫిస్టికేటెడ్ ఉంటుంది. ఎవరు ఈజీగా రాలేని పరిస్థితి. మొత్తానికైతే ఆ క్యాప్టెన్తో మాట్లాడుతూ క్యాప్టెన్కి వార్నింగ్స్ ఇస్తూ నువ్వు ఓపెన్ చేయాలి లేకపోతే ఈ డోర్స్ మేము బ్లాస్ట్ చేస్తామంటూ తనకి ఇంటిమేషన్ ఇచ్చి ఆ క్యాబిన్ని కూడా ఓపెన్ చేయించుకొని ఆ క్యాబిన్ లోపలికి వెళ్ళి మరి మొత్తానికైతే ఆ షిప్ని సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం రైట్ సైడ్ దాంట్లో చూడొచ్చు. మార్నింగ్ దీనికంటే ముందు వచ్చిన విజువల్ లెఫ్ట్ సైడ్లో ఎలా అయితే అమెరికన్ నేవీకి సంబంధించిన ఆ షిప్స్ ఇనిషియల్గా సరౌండ్ చేశాయి. ఒక 3 వీక్స్ చేసిన తర్వాత సరౌండ్ చేసి దాన్ని క్యాప్చర్ చేసిన తర్వాత
ఈ క్యాప్చర్ చేసే ప్రాసెస్కి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. అమెరికన్ మెరైన్కి సంబంధించిన నావీకి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ ప్రతి ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ కెప్టెన్ కానీ అక్కడ ఆ షిప్కి సంబంధించిన సిబ్బంది వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా వాళ్ళు క్యాప్చర్ చేసి దాన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పుతిన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇన్ టైం రష్యన్ ఆర్మీ రష్యన్ ఫోర్సెస్ అక్కడికి చేరుకోలేకపోయాయి, కానీ ఖచ్చితంగా మేము రష్యాకి సంబంధించిన సబ్మెరీన్స్ని పంపిస్తున్నాము, రష్యన్ సబ్మెరీన్స్ చేరుకుంటాయి, అండ్ మా షిప్ని రిలీజ్ చేయకపోతే ఇదొక థెఫ్ట్ కింద దీన్ని కన్సిడర్ చేస్తాము, ఒక దొంగతనంగా కన్సిడర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇటు నేటో, ఐస్లాండ్ అలాగే యూకే ఈ దారుల గుండా బాల్టిక్ సీ గుండా ఏవైతే షిప్స్ ట్రావెల్ అవుతాయో, ఏవైతే షిప్స్ వెళ్తున్నాయో అమెరికాకు సంబంధించిన మిగతా దేశాలకు సంబంధించిన వాటన్నిటిని కూడా మేము సీజ్ చేస్తామంటూ చెప్పుకొస్తున్నాడు. మనం రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా ల్యాండ్ అయిన తర్వాత ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళి ఆ పొజిషన్ తీసుకొని దాన్ని అయితే మొత్తంగా అయితే సీజ్ చేసినట్టు తెలుస్తుంది. సోఫియా వెజల్ని కూడా ఇదే పద్ధతిలో ఇదే తరహాలో దాన్ని కూడా సోఫియా వెజల్ని కూడా టేక్ ఓవర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. విజువల్స్లో మనం చూడొచ్చు. సో మొత్తం మీద అమెరికా ప్రపంచ దేశాలకి ఏమాత్రం భయపడట్లేదు, ఏమాత్రం తగ్గట్లేదు అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎట్ ద సేమ్ టైం ఇటు ప్రపంచ దేశాలు, ఇటు చైనా, నార్త్ కొరియా అలాగే రష్యా కూడా ఇటు అమెరికాకి అల్టిమేటాన్ని ఇస్తున్నాయి. ఇటు యూరోపియన్ కంట్రీస్ కూడా ఇటు అమెరికాకి ఎగనెస్ట్గా మారబోతున్నాయి. మరి రానున్న రోజుల్లో ఎలాంటి తీవ్ర రూపం దాల్చబోతుంది? ఇటు నార్త్ కొరియాకు సంబంధించిన కిమ్ జాంగ్ అయితే మూడో ప్రపంచ యుద్ధానికి రెడీగా ఉండాలి ట్రంప్ నువ్వు అంటూ ట్రంప్ను ఉద్దేశించి ఆఫీషియల్ నార్త్ కొరియాకు సంబంధించిన ఆఫీషియల్ మీడియా ఛానల్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు. సో మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్, ఆల్రెడీ ఇటు గ్రీన్లాండ్ నెక్స్ట్ టార్గెట్, ఇటు వెనిజువేలా పరిసర ప్రాంతాల్లో అంటే దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ని ఆబ్వియస్లీ వాటన్నిటి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ నెక్స్ట్ టార్గెట్ ఇటు గ్రీన్లాండ్ అనేది ఇటు అమెరికా నుంచి దాదాపు 3000 మైళ్ళు 3000 మైల్స్ డిస్టెన్స్లో ఉన్న గ్రీన్లాండ్. మరి దాన్ని ఎందుకు ఇప్పుడు ట్రంప్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు? ట్రంప్కి ఇటు వరల్డ్లోనే హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్, ప్రపంచంలోనే ఇంత ఆయిల్ ఏ దేశంలో లేదు. అలాంటి వెనిజువేలాని ప్రస్తుతానికి టేక్ ఓవర్ చేసేసాడు. నెక్స్ట్ గ్రీన్లాండ్ మీద ట్రంప్ కన్నా ఎందుకు పడింది సచిన్? రైట్, గ్రీన్లాండ్ గురించి కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇప్పుడు రష్యా మీద పట్టు సాధించాలి. రష్యా మీద నేను ముందే మీకు కొద్దిసేపు క్రితం మనం మాట్లాడుకున్నాం. రష్యా మీద నేరుగా ఇప్పటికిప్పుడు డైరెక్ట్గా అటాకింగ్కి వెళ్ళే అవకాశాలు లేవు. ఎందుకంటే రష్యా మీద ఫోకస్గా నిఘా పెంచాలి. రష్యా మీద నిఘా ఉండాలి అంటే కనుక ఇటు మిడిల్ ఈస్ట్కి అట్ ద సేమ్ టైం అమెరికాకి, అంటే యూరోప్కి అమెరికాకి మధ్యలో ఉంది. మ్యాప్లో మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే కనుక యూరోప్కి అమెరికాకి మధ్యలో ఉంది గ్రీన్లాండ్. అక్కడ ఉన్న జనాభా 57 లక్షల మంది మాత్రమే, అంతకన్నా ఎక్కువ మంది లేరు. కానీ అది ఎందుకు కీలకం అంటే కనుక కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా అమెరికా డిపెండెన్సీ చైనా మీద ఎక్కువ ఉంది. అమెరికా డిపెండెన్సీ చైనా మీద ఎక్కువగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి సందర్భంలో ఇక్కడ అమెరికా చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలంటే కనుక చైనా తైవాన్ నుంచి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి ఈ చిప్స్కి సంబంధించి ఆ మెటీరియల్ అన్ని అక్కడి నుంచి సంపద అంతా కూడా గ్రీన్లాండ్ మీద ఎక్కువగా ఉన్న సందర్భం. గ్రీన్లాండ్ మీద ఎక్కువగా ఉన్న క్రమంలో ఇప్పుడు గ్రీన్లాండ్ కనుక సొంతం చేసుకుంటే చైనాని దెబ్బతీయచ్చు. చైనా మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. చైనా విషయంలో ఎందుకు భయపడ్డాడు, ఎందుకు ఆలోచన చేశాడు, ఎందుకు శాంక్షన్స్ తగ్గించాడంటే కనుక చైనా విషయంలో అంటే చైనా మీద అంత డిపెండెన్సీ ఉంది అమెరికాది. సో ఇప్పుడు ఆ డిపెండెన్సీ తగ్గించుకోవాలి. దాంతోపాటు ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఒక పక్క చైనా, రెండో పక్క రష్యా మీద మరింత నిఘాను పెంచాలి. ఒకవేళ వార్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చి రష్యా కనుక అమెరికా మీద దాడి చేయాలంటే గ్రీన్లాండ్ దాటి వెళ్ళి కొట్టాల్సిన సందర్భం. సో ఒక రేడియస్ అనేది ఏర్పడిపోతుంది. అక్కడ కనుక తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే ఒకవేళ గ్రీన్లాండ్ని తను పూర్తిగా హస్తగతం చేసుకుంటే కనుక 2 విధాలుగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అమెరికా ఇటు చమురు నిక్షేపాల విషయంలో వెనిజులాతో పాటు క్యూబా, కొలంబియా ఈ ప్రాంతాల మీద పట్టు సాధించేస్తారు. అఫ్కోర్స్ అక్కడ అంతగా లేకపోవచ్చు, బట్ వెనిజులాని సాధించుకున్న తర్వాత మిగిలిన దేశాలు, చిన్న దేశాలన్నీ కూడా తన ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. లాటిన్ అమెరికా పూర్తిగా తన ఆధీనంలోకి రావచ్చు అనేది మరి ముఖ్యంగా ట్రంప్ భావనగా మాట్లాడుకుంటున్న సందర్భం. సో
ఇక్కడ గ్రీన్లాండ్ విషయానికి వచ్చినప్పుడు రెండు స్ట్రాటజిక్గా అడుగులు వేసినట్టు, దాంతోపాటు ఖనిజ సంపద గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇవన్నీ కూడా తన ఆధీనంలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇటు ఇంకా యూరోప్తో సంబంధం ఉండదు. యూరోప్తో నేటోలో ఎందుకున్నాడు అంటే కనుక ఇటు రష్యా నుంచి కావచ్చు, లేకపోతే ఏషియా నుంచి ఒకవేళ దాడి జరిగితే ఇవి మధ్యలో ఉంటాయి, వీటిని ఒక స్థావరాలుగా వాడుకోవచ్చు. నేటో అనే కూటమిని ఏర్పాటు చేసి అమెరికా, యూరప్ కలిపి, అంటే అమెరికా ఒక విధంగా చెప్పిన మనం తెలుగులో డాల్ అంటూ ఉంటాం, అంటే బహుశా ఇలా అడ్డు పెట్టుకుంటుంటారు కదా, ఒక సేఫ్ గార్డ్ లాగా ఉందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు నేటో కనుక వెంటనే రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే అమెరికా మీద దాడి చేయాలంటే యూరప్ని దాటి వెళ్ళి కొట్టాల్సిన సందర్భం ఉంటుంది. సో ఇప్పుడు నేటో కూడా అంత వేగంగా బీటలు బారనివ్వడు, ఎందుకంటే ఈ వెళ్ళే క్రమంలో గ్రీన్లాండ్ని సంపాదించుకుంటే కనుక గ్రీన్లాండ్ దగ్గరే వాటిని అఫ్కోర్స్ యూరప్ దాటిన తర్వాత గ్రీన్లాండ్, సో ఒక మధ్యలో ఒక గాడ్లా ఉంటుంది. సో ఇటువంటి సాధ్యాలన్నీ కూడా ఆలోచించిన నేపథ్యంలోనే గ్రీన్లాండ్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని చెప్పి ట్రంప్ భావిస్తున్న క్రమం. ఆ తర్వాత యూరప్ మీద కూడా పట్టు సాధించాలి, ఎందుకంటే ఇప్పటికే యూరప్ ఏం చేస్తున్నాయి, వాటంతట అవి వాళ్ళ డిఫెన్స్ని కూడా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సో ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే యూకే కావచ్చు, ఇవన్నీ కూడా తమ డిఫెన్స్ వ్యవస్థని మరింత ఎక్కువగా, ఇప్పటికే నేటో కూటమికి సంబంధించి 70% అమెరికా వాటా ఉంది దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కింద మాట్లాడుకుంటే. సో ఇప్పుడు వీటిని కూడా పెంచమని చెప్పి ట్రంప్ వచ్చిందా చెప్పుకొచ్చాడు. ఐ థింక్ 2 నుంచి 5% పెంచినట్టున్నాయి వాళ్ళ బడ్జెట్, డిఫెన్స్ బడ్జెట్లో. సో కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారు, మనంతరం మనమే ఒక డిఫెన్స్ వ్యవస్థని, ఒక నాటో లాంటి కూటమిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనేది చర్చ. బట్ ఆ విషయం పక్కన పెడితే కనుక, అంటే నేటోకి ఆల్టర్నేటివ్ లేకుండా దాంతోపాటు ఇటు యూరప్ని తనకు ఒక సేఫ్ గార్డ్లా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్న ట్రంప్కి గ్రీన్లాండ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే కీలకమనే చెప్పుకోవాలి. సో దాంతోపాటు గ్రీన్లాండ్ అనేది హస్తగతం చేసుకున్న తర్వాత ఇక పూర్తిగా తన ఆధిపత్యం కొనసాగుతుంది. చైనాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు చైనా మీద కూడా దాడికి వెళ్ళినా పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం అంత వేగంగా సాధ్యం కాదు, ఎందుకంటే ఒకవేళ అదే చేస్తే కనుక మరీ ముఖ్యంగా అమెరికాకే దెబ్బపడే అవకాశం ఉంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉందనే మాట వినిపిస్తోంది. కాబట్టి ఇప్పటికే ఖర్చులు పెరుగుతున్నాయి. శాంక్షన్స్ విషయంలో మిగిలిన దేశాల మాట ఎలా ఉన్నా కూడా ఆ శాంక్షన్స్ని భరించాల్సి వస్తుంది కూడా అమెరికన్ సిటిజన్సే. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎటువంటి ఛాన్స్ తీసుకోడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు గుర్తుండంటే ఒకనొక సందర్భంలో ఏకంగా 140, 150 వరకు వెళ్ళిపోయాడు. బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళాడేమో నాకు తెలియదు కానీ, బట్ అంచనా వరకు మాత్రం దాదాపుగా 140% వరకు కూడా శాంక్షన్స్కి వెళ్ళిపోయిన ట్రంప్ ఆ తర్వాత మళ్ళీ దిగొచ్చి ఇదే చైనాతో మళ్ళీ సఖ్యతగా మెలిగిన సందర్భం. అంటే భయపడుతున్నాడు ఒకవేళ కనుక ఇటువంటి పరిస్థితి వస్తాయి, ఎందుకంటే రష్యా చైనా ఈక్వేషన్ మాత్రం మర్చిపోడు. అఫ్ కోర్స్ ఇక్కడ భారత్ విషయంలో ఇంకా అంతగా ఏదో మైత్రి బంధాన్ని సో కాల్డ్ చూపిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్న ట్రంప్ విషయంలో కూడా ఇదే. ఎందుకంటే ట్రంప్కి ఒకటే, ఏదైనా వాణిజ్య సంబంధం, వ్యాపార సంబంధం తప్ప ఎటువంటి మైత్రి లేదనేది క్లియర్ కట్గా కనిపిస్తోంది. అండ్ గ్లోబల్ సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్న తరుణంలో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. భయపడుతున్నాడు ఎవరికి, జిన్పింగ్కి, పుతిన్ విషయంలో. కాబట్టి అంత వేగంగా వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇరాన్ మీదకి ముందు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. అనుకోవడంలో అతిశక్తులు ఎందుకు చెప్పుకోవాలి. బహుశా గ్రీన్లాండ్ టార్గెట్ తర్వాత కొలంబియా అవ్వచ్చేమో, ఆ తర్వాత బహుశా ఇరాన్ కూడా ఉండే అవకాశం ఉందనుకోవాలి ఇక్కడ. బట్ అంత వేగంగా అయితే మాత్రం రష్యా మీదకి వెళ్తే కనుక బహుశా అదొక వరల్డ్ వార్ 3 అనేది బహుశా కళ్ళ ముందే కనిపించచ్చేమో అప్పుడు. ఇంకా కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద రేపు పొద్దున వరకు మరి ఏం జరగబోతుంది? ఇటు రష్యాకి సంబంధించిన సబ్మెరీన్స్ ఆ షిప్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి, మెరీనర్ ఆ షిప్ని చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటు అమెరికా మాత్రం ఒక అల్టిమేటంలో డిక్లేర్ చేస్తుంది, ప్రపంచంలో ఏ మూలన కూడా శాంక్షన్స్ విధించిన తర్వాత ఎవరు ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని దొరకబడతాము, ఆ ఆయిల్ని సీజ్ చేస్తాము, బ్లాక్ చేస్తాము అంటూ ఒఫీషియల్గా ఇటు అమెరికన్ సెక్రటరీయే ఆఫీషియల్గా స్టేట్మెంట్ ఇస్తుంది. ఇటు రష్యా క్రెమ్లిన్ నుంచి కూడా క్లియర్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. మేము ఖచ్చితంగా ఇది ప్రాపర్టీ థెఫ్ట్ కింద కన్సిడర్ చేస్తాం, అమెరికా మా ఆయిల్ని, మా షిప్ని దొంగతనం చేస్తుంది అని కన్సిడర్ చేసి మేము దీనికి రివెంజ్ తీసుకుంటాము. ఇటు యూరోప్, ఎస్పెషల్లీ ఇటు ఐస్లాండ్, అలాగే యూకే, ఈ పరిసర ప్రాంతాల్లో బాల్టిక్ సీ పరిసర ప్రాంతాల్లో ఏ షిప్స్ వచ్చినా కూడా వాటన్నిటిని కూడా మేము సీజ్ చేస్తాము, లేకపోతే పేల్ చేస్తాము అని చెప్తున్నారు. ఇటు రష్యన్ నేవీకి సంబంధించిన సబ్మెరీన్స్ ఇటు ఆ సైట్ ఏదైతే మెరీనేరా వెస్సెల్ ఉందో ఆ సైట్కి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్, ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ ఆయిల్ ఎనీమోర్ అన్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటు 2 సూపర్ పవర్స్ అనుకోవచ్చు, 2 పెద్ద పవర్స్ అనుకోవచ్చు, ఇటు రష్యా అలాగే అమెరికా 2 తలపడబోతున్నాయా? రేపు పొద్దున ఏం జరగబోతుంది? 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? ట్రంప్ తీసుకుంటున్న ఈ డెసిషన్స్ అన్నిటికీ 3వ ప్రపంచ యుద్ధమే రాబోతుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.